అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ నేతలకి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. పాత కొత్త కేసులన్నీ కలిపి ఒక్కసారి తెర మీద తీసుకొచ్చి అందరినీ బొక్కలు వేయడమే లక్ష్యంగా పెడుతున్నారేమో. బహుశా ఆ రకంగానే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పోసాని వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు మరోసారి వైసీపీ నేత అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ని కూడా టార్గెట్ చేశారు. మాజీ ఎంపీ కూడా ఆయన. గతంలో ఆయన పైన ఒక కేసు నమోదైంది, పోక్సో కేసు కింద ఆయన పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు విచారణకు పిలిచారు. ఇవాళ క్రైమ్ పోలీసులు విచారణకి హాజరయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అభివృద్ధిని పక్కన పెట్టి చంద్రబాబు అరెస్టులపైన దృష్టి పెట్టారంటూ మాధవ్ ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు, అరెస్టులకు వైసీపీ బెదరదు అంటూ కూడా ఆయన హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిదని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా గతంలో మంత్రి లోకేష్ కూడా చెప్పుకొచ్చారు 2 రోజుల క్రితం. ఒకవైపు మొదట వల్లభనేని వంశీ అరెస్ట్ చాలా సంచలనం రేపింది. అంతకంటే ముందు చాలా మంది వైసీపీ అరెస్ట్ చేశారు. నందిగామ సురేష్ ని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కొంత మళ్ళీ అలర్ట్ అవ్వడం, మరోవైపుగా ఇటు వల్లభనేని వంశీని తెర మీద తీసుకొచ్చి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం, మళ్ళీ ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళిని ఏకంగా అయితే ఆయనైతే సుమారుగా 16 కేసులు నమోదు చేస్తారు ఆయన పైన. ఆయనని ఏకంగా ఒక రకంగా చెప్పాలంటే పోసాని కృష్ణమురళిని జైల్లో పర్యటన కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రోజు ఆయన్ని రాజంపేట పోలీసులు, ఓబులవారిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించారు. అట్నుంచి మళ్ళీ ఆయన్ని పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేటలో కూడా కేసు నమోదు చేసి ఆయన్ని గుంటూరు జైలు తరలించారు. గుంటూరు నుంచి కర్నూలు అదోని స్టేషన్ తరలించారు. ఇలా వరుసగా ఒకదాని వెంట 16 కేసులు నమోదవడంతో ఆయన జిల్లాల పర్యటన చేస్తున్నారా, జైళ్ల పర్యటన చేస్తున్నారన్న చందంగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత వెంటనే దువ్వాడ శ్రీనివాస్ పైన ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 6 స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని చాలా మంది జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులందరూ కూడా కొంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యేకంగా పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. తప్పకుండా దువ్వాడ శ్రీనివాస్ పైన కేసులు నమోదు చేయాలంటూ కూడా వరుసగా కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో 6 స్టేషన్లో కూడా ఫిర్యాదులు అందాయి. ఆయన ఏకంగా అసెంబ్లీ హాల్లోనే రకంగా పరజాలం మాట్లాడారంటూ కూడా జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. తాజాగా గోరంట్ల మాధవ్ని గతంలో ఒక పాత కేసు సంబంధించి ఆయనని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు విచారణ కూడా హాజరయ్యారు. ఈ రకంగా వరుసగా వైసీపీ నేతల పైన అరెస్టుల పర్వం తెరలేపడంతో వైసీపీ నాయకుల్లో, వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఒక రకంగా నాయకుల్లో కూడా భయం పట్టుకుంది. ఎప్పుడెప్పుడు తమ దాకా వస్తారా, తమని అరెస్ట్ చేస్తారా, తమని లోపల వేస్తారంటూ కూడా భయం కూడా పట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇవాళ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అభివృద్ధిని పక్కన పెట్టి బాబు కేవలం అరెస్టులపైన దృష్టి పెట్టారంటూ మాట్లాడుకు రావడం, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తే వైసీపీ బెదరదు అంటూ కూడా ఆయన హెచ్చరించడం. ఇది హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి గోరంట్ల మాధవ్ వంతు వచ్చింది ఇప్పుడు? నిన్న మనం చూస్తే దువ్వాడ శ్రీనివాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంతకుముందు పోసాని, వల్లభనేని వంశీ, నందిగామ సురేష్, ఇలా వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మరి ఇప్పుడు గోరంట్ల మాధవ్ తిరిగి వెళ్లే అవకాశం ఉందా, లేదంటే ఈరోజు కేసు విచారణ తర్వాత ఆయన లాక్ చేస్తారా? లేదు, గోరంట్ల మాధవ్ని ఒక 40 నిమిషాల పాటు విచారించి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆయన్ని పంపించేశారు. తిరిగి విచారణ కోసం అవసరమైతే రావాల్సి ఉంటుందని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. వరుసగా మీరు చెప్పినట్టే వైసీపీ నేతల్లో అరెస్టు టెన్షన్ అనేవి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత వైసీపీ అధికారులు ఉన్న సమయంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే నేతల్ని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి నేతలు, లేకపోతే అవినీతి చేసినటువంటి నేతల మీద తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే వరుస అరెస్టులు చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కూడా ఆయన మీద కేసు అయితే నమోదైంది. ఆయన కేసు వివరాలు ఏంటంటే, ఆయన ఎంపీగా ఉన్న సమయంలో అనంతపురంలో ఒక ఫోక్సో కేసు పెట్టినటువంటి ఒక బాధిత మహిళ పేరు చెప్పడం, ఆమె ఫోటోలు పేర్లు చెప్పిన కారణంగా ఆయన మీద స్వయంగా అప్పుడు వైసీపీ హయాంలో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆ అధికారం కోల్పోయిన తర్వాత, అంటే 2024 ఎన్నికల తర్వాత జూన్ తర్వాత ఆమె విజయవాడ సిపికి ఫిర్యాదు చేయడం, ఆయన మీద చర్యలు
తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో ఆ కేసు ఇప్పుడు గోరంట్ల మాధవ్ మెడకు చుట్టుకుంటుంది. ఆ కేసులో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరయ్యారు. 40 నిమిషాల పాటు విచారించారు. ఎందుకు ఆమె అంటే ఫోక్సో కేసులో ఉన్నటువంటి బాలిక పేరు ఎందుకు మీరు బయట పెట్టాల్సి వచ్చిందనే వివరాలన్నీ కూడా పోలీసులు అయితే గోరంట్ల మాధవ్ తీసుకున్నారు. అయితే మీడియాతో మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డెవలప్మెంట్ మీద, కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా కేవలం అరెస్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. బయటికి వెళ్తే అరెస్ట్ చేస్తున్నారు, బయటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సభలు పెట్టుకున్నా ఏం చేసినా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్తున్నారు. కానీ అరెస్టులకి భయపడబోనంటూ గోరంట్ల మాధవ్ అయితే చెప్పారు. కానీ నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది గోరంట్ల మాధవ్ అనేది మనకు అందుతున్న సమాచారం. ఆల్రెడీ ఈ ఫోక్సో కేసు అనేది చాలా పెద్ద కేసు. ఈ కేసులో సమయంలోనే ఒక పోక్సో కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ లో అక్కడ బాధితురాలి పేరు బహిరంగపరిచారు ఆయన. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే క్వశ్చన్ ఇక్కడ విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అడిగినప్పుడు ఇంటెన్షనల్ గా చెప్పారా లేకపోతే అనుకోకుండా జరిగిందా, ఇలా ఏమైనా క్లారిటీ ఇచ్చారైనా 10 క్వశ్చన్స్ అనేది తెలుస్తోంది. ఆ క్వశ్చన్స్ ఏంటి అని ఏం సమాధానం చెప్పారు, బహుశా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆయన పోలీసులు 10 క్వశ్చన్లు అడిగిన సందర్భంగా ఆయన ఇది నేను ఉద్దేశపూర్వకంగా చెప్పింది కాదు, కావాలని చెప్పింది కాదు, తెలియక చెప్పాను కాబట్టి దాన్ని ఎక్స్క్యూజ్ చేయాలి అని మన్నించాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. అది ఉద్దేశపూర్వకంగా చెప్పిన విషయం కాదని కూడా పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఉద్దేశపూర్వకంగా చెప్పినా చెప్పకపోయినా ఒక ఫోక్సో కేసులో ఉన్నటువంటి బాధిత మహిళ పేరు చెప్పడం నేరం కాబట్టి దానికి అనుగుణంగా పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. జనరల్గా అరెస్ట్ అయిన తర్వాత ప్రతి వైసీపీ నేత చెప్పేది ఏంటంటే ఆ కేసుతో మాకు సంబంధం లేదు, లేకపోతే తెలియక చేశామని ఇలా రకరకాల సమాధానం చెప్తుంటే పోసాని కృష్ణమూర్తి ఏకంగా అసలు తన ప్రమేయం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే నేను మాట్లాడాను, ఆయన స్క్రిప్ట్ ఇస్తే దాన్ని అనుగుణంగా మాట్లాడాలని ఆయన కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరైనా వల్లభనేని వంశీ కూడా అదే చెప్తున్నారు, అసలు నాకు ఏం సంబంధం లేదు ఈ కేసుతోని. ఆయన కూడా కస్టడీలో వచ్చిన తర్వాత కూడా అదే విషయం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తికి పోక్సోలో బాధితురాల పేరు బయటికి చెప్పకూడదని అవగాహన లేదని చెప్పడం కొంత విడ్డూరంగా కనబడుతోంది. సో ఆయన మాటలతో, ఆయన సమాధానంతో పోలీసులు ఏకీభవించారా? పోలీసుల రియాక్షన్ ఏంటి అంటే అదొక చాలా తేలికపాటిగా ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు, తెలియదని చెప్పినప్పటికీ అంత ఈజీగా పోలీసు ఊరికినే అవకాశం లేదు. సో పోలీసులు ఏం చేయబోతున్నారు మరి ఇప్పుడు? అదే అంటే ఫోక్స్ ఆల్రెడీ ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తూ రిటైర్మెంట్ తీసుకుని రిటైర్మెంట్ తీసుకుని ఎంపీగా పోటీ చేసి ఎంపీ గెలిచారు, పార్లమెంట్లో పనిచేశారు. అయినా అలాంటి వ్యక్తి ఫోక్సోలో జనరల్గా పోలీసులు కూడా ఇదే అనుమానం వచ్చింది. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా చేసి ఫోక్సోలో ఉన్నటువంటి ఒక బాధిత మహిళ పేరు ఎలా మీరు చెబుతారంటూ పోలీసులు ప్రశ్నించారు. కానీ అది అనుకోకుండా వచ్చింది, లేకపోతే తెలియక చేశారనే రకరకాల సమాధానాలు పోలీసులు ముందు చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి మరోసారి విచారణకి రావాల్సి ఉంటుందని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరోసారి విచారించిన తర్వాత ఆయన్ని అరెస్టు చేసే అవకాశం కూడా కనబడుతుంది. మనోజ్, ఏదేమన్నప్పటికీ గోరంట్ల మాధవ్ వ్యవహారం మొదటి నుంచి కొంత వివాదాస్పదమే. ఆయన ఎంపీగా పోటీ చేయకముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న సమయంలో అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళతో గొడవ పడిన దగ్గర నుంచి కూడా కొంత వివాదాస్పద వ్యక్తిగా ఉన్నారు. తర్వాత ఎంపీకి ఉన్న సందర్భంలో న్యూడ్ వీడియోలు బయటికి రావడం కలకలం రేపింది. తర్వాత ఫోక్సో కేసులు ఉన్నటువంటి మహిళ పేరు బయట పెట్టడం, ఇలా రకరకాల వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ఈ కేసే కాదు, ఇంకా చాలా రకాల కేసులు ఆయన పనిచేసినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఆ కేసులు కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు. ఆ కేసులన్నీ తీసి ఆయన్ని త్వరలోనే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. మనోజ్, రైట్ నరేష్. సో మొత్తం మీద వైసీపీ నేతల్లో పోసాని తర్వాత ఇంకెవరు అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా పేర్లు తెరమీరికి వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ తెరమీరికి వచ్చారు, ఇంకా మరొక పేరు మాజీ మంత్రి పేరు కూడా తెరమీరికి వచ్చింది. కానీ ఎట్టకేలకి ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటంటే గోరంట్ల మాధవ్ ఇక నెక్స్ట్ అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. గతంలో పోక్సో కేసు సంబంధించిన విషయంలో బాధితురాల పేరు చెప్పడమే కాకుండా ఆయన పనిచేసేటువంటి పార్లమెంట్ పరిధిలో కూడా అనేక కేసులు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు కూలంకషంగా ఏపీ పోలీసులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణలో 10 క్వశ్చన్స్కి గాను ఆయన కొంత అసంబద్ధంగానే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఇంటెన్షనల్గా చెప్పలేదు, నాకు అవగాహన లేదంటూ కూడా మాట్లాడుకొచ్చారట. ఒక పోలీస్ అధికారిగా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తికి కనీసం పోక్సో కేసులో మాట్లాడకూడదని అవగాహన లేదంటే కొంత విడ్డూరంగా కనబడుతోంది. ఏదేమైనా కూడా ఇప్పుడు గోరంట్ల మాధవ్ నెక్స్ట్ అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. నిజంగానే గోరంట్ల మాధవ్ ఇంటెన్షనల్గా అనలేదా? ఆయన పైన కేసులన్నీ కూడా కేవలం ఆయన చెప్తున్న ప్రకారంగా కావాలని కుట్ర పన్నే కేసులు వేస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ వైసీపీ నేతలు ఎవరు అరెస్ట్ కాబోతున్నారనే విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి ఆయన ఆ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మూతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలనుకోవడం
ఎంతటి హాస్యాస్పదమో ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో, అది హాస్యాస్పదమో, ఆ రకంగానే ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు 1975లో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు, సభలు పెడితే కేసులు, సమావేశాలు పెడితే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు. దయచేసి మీరు ఏదైతే ఈ దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని నమ్ముకున్నారో దీనితో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసిగి వేసారడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజల, ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అనేక రకాల దాడులు, అనేక రకాలుగా దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన కానీ కార్యకర్తల పైన కానీ చేస్తా ఉన్నారు. దానిపైన ఎలాంటి కేసులు లేవు, ఇన్వెస్టిగేషన్ లేదు, అరెస్టులు లేవు. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైనే కేసులు కట్టి ఈ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తా ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారు. ఈ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నోటీసును కూడా నాకు సర్వ్ చేయడం జరిగింది. మరొక నోటీసును కూడా సర్వ్ చేయడం జరిగింది. దీంట్లో సారాంశం ఏమంటే ఈ ఎవిడెన్స్ను ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించరాదు. పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్కు రావాలి, కోర్టుకు కానీ పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు కానీ. తర్వాత ఎవిడెన్స్ను ఎక్కడ కూడా డిస్ట్రాయ్ చేయడానికి కానీ సాక్షులను బెదిరించడానికి కానీ ప్రయత్నం చేయకూడదు అనేది జనరల్గా అందరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.